తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. నిన్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. తన డిమాండ్లను పరిష్కార విషయమై మంత్రి వద్ద సరైన క్లారిటీ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు ఇవాళ కూడా సమ్మె చేస్తున్నారు. జూడాల తాజా పరిస్థితిపై మెదక్ ప్రతినిధి అబ్దుల్ బాసిద్ అందిస్తారు. వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు చేరుకున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని, తమ డిమాండ్లను త్వరలోనే ఇవ్వాలని నెరవేర్చాలని చెప్పి జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రెండో రోజు కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. సిద్దిపేటలో మాత్రం ఈ జూనియర్లు 250 మంది జూనియర్ డాక్టర్లు ఉండగా 200 మంది డాక్టర్లు ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటున్నారు. మరో 50 మంది డాక్టర్లు ఎమర్జెన్సీ కేసులను చూసుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీలో తమ వైద్యాన్ని ఇస్తామని చెప్పి డాక్టర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. అదే రీతిలో జూనియర్ డాక్టర్లు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంతృప్తిగానే మిగిశాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వద్ద నుంచి సరైన క్లారిటీ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు నేడు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. ఇవాళ డిమాండ్లు పరిష్కారానికై జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో అవుట్ పేషెంట్ వార్డులో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ సేవల్లో పాటు సర్జరీలు కూడా బహిష్కరిస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించడం కాకుండా జూడాల సమ్మెతో రోగులు అనేక ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సేవల్లో మాత్రమే వాళ్ళు పాల్గొనడం సాధారణ రోగులకు ఇబ్బంది పడుతుంది. త్వరగా చూడాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి డిమాండ్లు నెరవేర్చకపోతే ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో ఉన్న డాక్టర్లైనా సరే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా పేషెంట్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం సంగారెడ్డి ఆసుపత్రిలో ఉన్నాము. సంగారెడ్డి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ల పరిస్థితి చూస్తుంటే ఇక్కడ పరిస్థితి కూడా డాక్టర్లు అందరూ ఉన్నా కానీ వీళ్ళకు సరైన వైద్యం అందట్లేదని చెప్పి కొంతమంది ఆరోపణ కొనసాగిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో రోగుల పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉంది. ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగితే పరిస్థితులు దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్తో పాటు సిద్దిపేటలో చాలామంది డాక్టర్లు సమ్మెలో ఉండడం వల్ల అక్కడ ఉన్న పేషెంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు ఎదుర్కోకుండా రాబోయే కాలంలో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ పరిష్కారం కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో అబ్దుల్ బాసిద్, బీఆర్కే న్యూస్, సంగారెడ్డి, తెలంగాణ.